నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహార్. సార్, నిన్న అసెంబ్లీ సమావేశాలు మొత్తం పూర్తయిపోయింది. సో ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు నిన్న చేయడం జరిగింది, ఏపీ కల్చరల్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో అక్కడ మన ఎమ్మెల్యేలు కానీ, డిప్యూటీ స్పీకర్స్ కానీ, మంత్రులు కానీ స్కిట్స్ చేయడం జరిగింది. ఒక ఒక చిన్న ఒక గెట్ టుగెదర్ లాంటిది కానీ, ఒక హాస్యం పండించడం జరిగింది అక్కడ. అంతే, వేరే విమర్శలు కానీ, రాజకీయ విమర్శలు కానీ ఏం చేయలేదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారంటే, సో ఏదైతే ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు పెట్టారో అది ప్రజల సొమ్ము, ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ఇదే కూటమి నాయకులు, ఆ సొమ్ముతో ఏదైనా మంచి పనులు చేయొచ్చు కదా అని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మీరేమంటారు సార్? తెలుగా సూది వెళ్ళి జల్లెడిని విక్రయించిందంట. ఏమని? సూది ముట్టు వెనుక ఒక హోల్ ఉంటుంది. సారీ, జల్లెడి వెళ్ళి సూదిని విక్రయించిందంట. సూది ముట్టు వెనుక హోల్ ఉంది చూసుకోవాలి, బట్ జల్లెడికి ముట్టంతా హోల్స్ ఉంటాయి. అంటే ఈ సామెత ఎందుకు చెప్పానంటే, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ గా సభ సాక్షిగా సభ్యులందరి సమక్షంలో ఆ కల్చరల్ యాక్టివిటీస్ కి ఆరంభంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనికి ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి స్పోర్ట్స్ ఎందుకు పెడతారంట? క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, టెన్నిస్ ఎందుకు పెడతారు చెప్పండి? దేశాల మధ్య సయోధ్య కోసం, అలాగే స్పోర్టివ్నెస్ పెరగడం కోసం. ఇక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు పెడతారు? ప్రభుత్వానికి ప్రజలకి ఉండే ఒక అనుబంధం సంబంధించి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం, దాంట్లో ఉంచిన మంచిని ప్రోత్సహించడం, కళల్ని ప్రోత్సహించడం. కొన్ని కళలు అంతరించిపోతున్నాయి కాబట్టి వాళ్ళని నిలబెట్టుకోవడం. సార్, ఇక్కడ ఒక మాట, మీరు ప్రోత్సహించడం, కళని ప్రోత్సహించడం అని మీరు అన్నారు. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే సంస్కృతి కార్యక్రమంలో ఏదైతే ఆడపిల్లలు ఏదైతే వాళ్ళు భరతనాట్యం కానీ ఇన్ని చేశారో, సో అది రేపు ఏప్రిల్ 15న మోడీ గారు అమరావతికి వస్తున్నారు కదా. ఆ సందర్భంలో మోడీ గారు ముందుగా మీరు ఇలా డాన్స్ చేయబోతున్నారని, ఇలా సంస్కృతి కార్యక్రమం మీరు ఇలా డాన్స్ చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పడం జరిగింది. అది ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకి. సో ఇది ఒక మంచి సైన్. సో మీరు చెప్పండి సార్, అదే మీకు చిన్న మాట చెప్దామని గుర్తు చేశాను. ప్రతి ఆగస్ట్ 15 కానీ, రిపబ్లిక్ డే కానీ ఎందుకు రిపబ్లిక్ రాజ్భవన్ దగ్గర మొత్తం అన్ని సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర కల్చర్, సంస్కృతి, నాగరికత ఏంటి అనేది ఎందుకు ప్రతిబింబించేలాగా ఒక రథాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు చెప్పండి. అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించారు. అంతేగాని ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కిట్లు అమ్ముకోవడాలు, ఎక్కడెక్కడో సెలబ్రిటీ పిలిచామని చెప్పి హోటల్ బిల్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడాలు, అక్కడ కేవలం ఒక అన్నము, పప్పు, ఒక కూర పొట్లాలు ఇచ్చేసి ఒక్కొక్కరికి బఫే బిల్స్ పెట్టామని చెప్పి బిల్లు తీసుకోవడాలు, ఇవన్నీ చేయలేదుగా. పైగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం నిర్వహించినప్పుడు కూడా ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు కూడా ప్రజల సొమ్ముతో కాదు, పార్టీ సొమ్ముతో నిర్వహిస్తారు. అంతేగాని ప్లేనరీ అని చెప్పి ప్రభుత్వ సొమ్ములతోని బారికేడ్లు, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ పోలీసులను వాడుకోవడం అది చేయలేదుగా. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏది ప్రభుత్వం కార్యక్రమం చేసినా వెంటనే దాన్ని యాంటీగా మసిపూసి మారేడుగా చేసి బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేసే కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందనే విషయం మనకు అర్థమైంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? అది మేక కాదురా, కుక్క 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 అని రుద్దాలి. 1-10 సార్లు రుద్దితే అందరూ ఒకరు నమ్ముతారేమో. కానీ జనాలు అంత గుర్రెలు ఎవరు లేరు. ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? దీనికి ఉపసభాపతి అయిన RRR గారు దుర్యోధనుడు వేషం వేసి చక్కగా ఆచార్యదేవ డైలాగ్ చెప్పి చేశారు, అందరినీ నవ్వించారు. అక్కడ ఆ హాల్లో సభ్యులు, ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పక్కన మన అయ్యనపాత్రుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని కాసేపు ఆ సాంస్కృతిక కార్యక్రమం ఆస్వాదించారు. నిత్య జీవితంలో టెన్షన్స్ కి కాస్త రిలీఫ్ అయిన వీళ్ళు అలా ఆలోచించకుండా దుర్వినియోగం అంటారండి. దీనికి సెపరేట్ గా ఒక స్టేడియం తీసుకొని హంగామా చేసేసి బ్యానర్లు కట్టేసి
అవి చేయలేదు. దానికి మళ్ళీ ఫుడ్ బిల్లు, స్నాక్స్ బిల్లులు, వచ్చిన గెస్ట్లకి అమౌంట్ ఇచ్చాము, ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చాము, వీళ్ళేం డబ్బులు దుబ్బేయట్లేదు. కేవలం సాంస్కృతిక కార్యక్రమానికి నాందిగా నిన్న కార్యక్రమం చేశారు. దానికి ప్రజాప్రతినిధులైన ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఉండి భీమవరానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే కదా, మన డిప్యూటీ స్పీకర్ గారు. మరి ఆయన ఎందుకు చేశాడు? సో అంతటి వ్యక్తి చేయగా కళలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని గ్రహించి ఆ కళల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇన్స్పైర్ గా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ సభలు పిలిచినప్పుడు వాళ్ళకి పుష్పగుచ్చం ఇస్తూ వాళ్ళకి జ్యోతి ప్రజ్వలన తర్వాత మన రాష్ట్ర సంస్కృతి అయిన కూచిపూడి, భరతనాట్యం గారు కూచిపూడి ద్వారా నాట్యం చేపించి వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు. ఇట్స్ ఎ గెస్చర్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన అతిథులకి ఏ విధమైన ఆతిథ్యం ఇచ్చారు అనే దానికి సింబల్ గా ఈ రాష్ట్ర సంస్కృతికి సంబంధించిన నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానం పలుకుతారు. అది మన కల్చర్ లో భాగం. దాన్ని కూడా ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని అంటే ఎంత కరెక్ట్? అంటే దేవాలయాలు ఉన్నాయి, అవి కూడా ఒక రకమైన సంస్కృతికి సింబలే. దాన్ని దేవాలయాలను భ్రష్టు పట్టించారు. దేవాదాయ శాఖలో ఉండే సొమ్ములు కూడా దుర్వినియోగం చేశారు. ఇవన్నీ వదిలేసి, అందుకే అంటున్నాను, జల్లెడికి ముట్టంత కన్నం ఉంది, సూది కన్నంట, సూది ముట్టెనక కన్నం ఉండే. అట్లాగా ప్రతిదీ కూడా యాంటీగా ప్రొజెక్ట్ చేయడం, ప్రతిదీ కూడా ప్రజా సొమ్ము దుర్వినియోగం నుంచి వీళ్ళే మాట్లాడాలి. ఇసుక, మద్యం, ఏది పడుతుంది. ఇప్పుడు స్కూల్స్ తీసుకోండి, నాడు నేడు స్కూల్స్ బాగా చేశారా? ఒక్క స్కూల్ ఫుల్ఫిల్ అయింది చూడండి. మరి నాడు నేడు కట్టినప్పుడు 1-2 తరగతులు ఎలిమెంటరీ స్కూల్ ఎందుకు పెట్టారు? 3 నుంచి 10వ తరగతి హై స్కూల్ కి ఎందుకు మార్చారు చెప్పండి? మరి అది బిల్స్ తీసుకోవడానికేనా? దుర్వినియోగపరిచినట్టేనా? అవన్నీ వదిలేసి ఇది ఒక్కటి దొరికింది కదా అని పోనీ ఇక్కడ అదే అంటాను, ఆ సంస్కృతి కార్యక్రమం ఏ స్టార్ హోటల్లో నిర్వహించారా చెప్పండి? కాదు కదా. నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళు చాలా పవర్ఫుల్ గా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారో తెలియదు కానీ, మేబీ ఇప్పటికీ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందేమో తెలియదు కానీ, చాలా వెంటనే యాంటీగా ఎలా చెప్పాలి, ఎంత మంచి పాజిటివ్ సైన్ ఉన్నదాన్నైనా నెగిటివ్ సైన్ గా ఎలా చూపించాలి అనే దాని మీద మంచి తర్ఫీదు, మంచి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఇంకా అదే చెప్తున్నారు. మరి చెప్తున్నా దాన్ని మనం ఏమంటాం చెప్పండి? ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే దాన్ని కూడా ఇలాగే అంటున్నారు. చూద్దాం మరి అంత నిజంగా దుర్వినియోగమైందో రేపు లెక్కలు వస్తాయి కదా బయటికి. అవి కూడా ఏవి తాగుతారు జరిగితే. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.